ప్రార్థన చేద్దాం. ప్రార్థన మన పరిస్థితులను మార్చేదిగా, ప్రతికూల అనుభవాలలో మనకు ఆయన సన్నిధిలో నిలవగలిగే సామర్థ్యముతో నింపేదిగా ఉంటుంది గనుక ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము,
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా. ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేని వారం ప్రభా. ఒక్క క్షణం నీవు మమ్మల్ని వదిలేస్తే మా జీవితాలు ఏమైపోతాయో మాకు తెలియదు. అట్టి దీనులము, అట్టి అల్పులము నాయన. నీటి మీద బుడగ వంటి వారమని దావీదు చెప్పినట్లుగా ఉదయాన్నే పూచిన గడ్డి పువ్వు వంటి వారమని నీ వాక్యములో సెలవిచ్చిన అత్యంత అల్పమైన జీవులము నాయన. ఈ రాత్రి అయా ఎవ్వరికీ లేని ఉన్నతమైన ఘనతను మీరు మాకు అనుగ్రహించారు. మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము అయా మీ వైపు మా కన్నులెత్తి అయా మా యొక్క అర్పణలను, జిహ్వ ఫలములను అర్పించుకునే అనుభవాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. అయా వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుంటూ ఉండగా దావీదు మాటలలో అయ్యా శ్రేష్టమైన అనుభవాలను మా జీవితాలకు ఒక్కసారి ముడివేసుకుంటూ మమ్ములను మేము పరీక్షించుకొని ఎక్కడ మేము తక్కువ చేయబడుతూ ఉన్నామో ఆ స్థలములో మీ నామము హెచ్చింపబడులాగన అయా మిమ్ములను గణపరిచే వారం ఉండటానికి సహాయం దయచేయండి. అట్టి ఆత్మచేత మమ్మలందరినీ నింపి మీరే నీ దీనదాసుడనైన నా స్వరముతో మాట్లాడి మహిమ పొందమని, నా స్వరమును మీ యొక్క స్వరపేటికగా, నా యొక్క మాటలను ఇగో తండ్రి నీ యొక్క బోరగా వాడుకొనమని యేసు నామంలో ఇచ్చి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ వాక్యము గడిచిన వారము పరిశుద్ధ ఆదివారము 1 నుంచి 20 వచనాలు మన ప్రియులు సువర్ణమ్మ గారి యొక్క స్వరముతో మనం వినటానికి దేవుడు కృప చూపించాడు. 21వ చరణం నుంచి చివరి వరకు ఉన్న చరణాలను, వచ్చిన భాగాలను మనం చదువుకున్నాం. ఇప్పుడు రమారమిగా మరొక 20 వచనాలు. ఈ వచనాల్లో చాలా శ్రేష్టమైన అనుభవాలను దావీదు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. వాక్యము మన జీవన విధానాన్ని స్థిరపరిచేది. మనం ఎలా నడవాలి, దేవునితో మనం ఎలా జీవించాలి, మన జీవన విధానాన్ని ఈ దేవుని రాజ్యంలో ఎలా మలుచుకుంటే ఆయనకు ఇష్టమైన వారిగా ఉండగలమో నేర్పించేది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏదైనా ఒక వస్తువు మనం కొన్నప్పుడు దాంతో పాటు వచ్చే మాన్యుల్, మట్టిలో నుంచి నిర్మించబడిన మనకు దేవుడిచ్చిన పనితీరు ఏ రీతిగా ఉండాలి అన్నది నిర్ధారణ చేసిన మాన్యుల్ ఇది. ఈ మాన్యుల్ ప్రకారం ఏ మానవుడైతే జీవిస్తాడో ఆయన దీర్ఘాయుష్మంతుడిగా ఉండటం మాత్రమే కాదు, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈ ధర్మశాస్త్రమును అనుసరించేవాడు తాను జీవిస్తున్న స్థలములో సుభిక్షంగా ఉంటాడట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రారంభం నుంచి మాటలు మనకు కనబడతాయి. అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాలను దావీదు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. అంటాడు 21వ చరణంలో, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. హల్లెలూయా. ఈ 2 వచనాలు మనం గమనించగలిగితే ఎంత చక్కటి మాటలను దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ భక్తిహీనులు అనేటటువంటి మాట మరొకసారి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎవరు భక్తిహీనులు? దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎవరైతే దేవుడు లేడు అని తమ హృదయములో అనుకుంటారో వారినే వాక్యం ఏమని చెప్తుందండి? భక్తిహీనులు. భక్తిహీనులు ఎప్పుడు దేవుడు లేడని తలస్తారట. మమ్మల్ని ఎవరూ సృష్టించలేదు, మాకు మేముగానే సృష్టించబడ్డాం అనుకుంటూ ఉంటారట. వారి మనస్సుల్లో తలంపులు ఎప్పుడు మనకంటూ ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన గురించి లేదంటే ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి అన్న ఆశ వాళ్ళకి ఉండదు. వారికి వారే ప్రాపకులు అని ఒక మాటను పలుకుతూ ఉన్నారు. వారికి వారే తీర్మానం చేసుకునేవారు, తీర్పు తీర్చుకునేవారు. మాకు మేమే తీర్పు తీర్చుకుంటాం, మా యొక్క నిర్ణయాలు మావే అన్నటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారు. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో అలాంటి అనుభవాలు ఏమైనా మన జీవితాల్లో ఉంటే ఈ రాత్రి వాటిని అన్నిటిని విడిచిపెట్టడానికి
సిద్ధపరచబడదాం. అలా ఎవరి నిర్ణయాలు వారు తీసుకునే వారిని బైబిల్ ఏమని చెప్తుందంటే భక్తిహీనులు అని చెబుతుంది. కనుక ఇక్కడ అంటుంది కదా, ఎవరైతే భక్తిహీనముగా ఉంటారో వారు అప్పు చేసిన తీర్చలేని వారిగా ఉంటారు. హల్లెలూయా. ఒక విధంగా బైబిల్ చెప్పే మాట, దేవునిలో జీవించేటటువంటి వారు అప్పు చేసే అనుభవానికి వెళ్ళరటండి. వారు ఎప్పుడు ఎలా ఉంటారట? అప్పిచ్చేవారిగా ఉంటారట. వారు ఎప్పుడు పైవారిగా ఉంటారట. వారు ఎప్పుడు తలగా ఉంటారట. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఎవరికంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడిచ్చిన వాగ్దానం. ఈరోజు భయభక్తులు కలిగిన అనుభవాలు మన జీవితంలో ఉంటే మనం అన్ని విషయాల్లో ఘనమైన స్థితిలో ఉంటాం. ఈ మాటలో అర్థము చాలా వరకు లోకానుసారంగా ఆలోచించొద్దు. దేవుడు నిన్ను అప్పిచ్చేవాడిగా ఉంటాడు అంటే నేను కోట్లు సంపాదిస్తానేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు సంపాదించిన అవసరం లేదు. నీకు కలిగిన దాంట్లోనే దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యము మనం ఒక్కసారి గమనించగలిగితే, భక్తుడైనటువంటి ఏలియా సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఇంట్లో ఉన్నటువంటిది పట్టెడు పిండి, కొంచెము నూనె. ఎన్ని సంవత్సరాలు దేవుడు దాన్ని సమృద్ధిపరిచాడండి. ఆమె తీసి వండుతూ ఉంటే, తనకు కలిగిన వారందరికీ వండి పెడుతూ ఉంటే ఆ తొట్టిలో పిండి తరగలేదట, ఆ బుడ్డిలో నూనె కరగలేదట. మీరు చదవండి ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో. తొట్టిలో పిండి బుడ్డిలో నూనె ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆయన సమృద్ధి పరుస్తాడట. వారి తొట్టిలో పిండి ఎప్పటికీ తొలగిపోదు. వారి బుడ్డిలో నూనె ఎన్నటికీ తరిగిపోదు. ఆ నూనె అక్కడ ఆ లెవెల్ అక్కడే ఉంటుంది. నువ్వు వంపుతుంటే మళ్ళీ అదే లెవెల్లో ఉంటుంది. నువ్వు వాడుతుండే కొలది నిన్ను సమృద్ధి పరచగలిగే దేవుడు, నిన్ను ఎన్నిక చేసుకున్న నిర్మించుకున్న దేవుడు, నీకోసం సిలువలో రక్తము కార్చిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్న నా దేవుని యొక్క సామర్థ్యాన్ని ఒక్కసారి మనం గమనించి తెలుసుకునే వారంగా ఉండాలి. దావీదు తెలియచేస్తున్నాడు, వారు అప్పు చేసేవారిగా ఉండనివ్వరు అని. భక్తిహీనులు అప్పు చేస్తేనట వారు తీర్చకయుందురు. అది తీర్చే అవకాశమే వారికి రాదు. ఎందుకంటే వారి జీవితాల్లో సమృద్ధి కలిగించే దేవుడు లేడు. హల్లెలూయా. వారి జీవితాల్లో సమృద్ధినిచ్చే దేవుడిని విడిచిపెట్టి అసంతృప్తిని, అసమాధానాన్ని, ఈ లోకపు వెలుగుని వెతుక్కుంటూ పరిగెట్టేటటువంటి వారు. ఈ లోకంలో వెలుగు లేదండి. వెలుగు ఎక్కడుందంటే ఆయనలోనే ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. ఆయనలో ఉన్న వారికే ఆ వెలుగు. ఈ లోకంలో కూడా ఒక వెలుగు ఉంది. అది వెలుగు అని చెప్పుకునే చీకటి. సాతాను కూడా నేను వెలుగుతూతనే అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడట. కనుక ఆ నీడలోనికి వెళ్ళిన ఎవరు ఇక్కడ చెప్పినట్లుగా అప్పు చేస్తారు కానీ అప్పు తీర్చే అవకాశం ఉండదు. కానీ నిజమైన వెలుగుంది. ఆ వెలుగులో ఉన్నటువంటి వారు అప్పు చేసే అవసరము ఉండదు. చెప్తున్నాడు కదా, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ఏమిస్తారట? ధర్మం ఇస్తారు. భక్తిహీనులు నీతిమంతులు. ఈ మాటను గమనించగలుగుతున్నారు ఎప్పుడైనా? నీతిమంతులు ఎవరంటే ఎవరైతే ఈ ధర్మశాస్త్రానుసారముగా జీవిస్తారో వారే. ఎవరైతే యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీతిమంతులు ఎవరు అంటే ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడతారో వారే. రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఈ యొక్క చక్కటి సువార్త మనకి అందజేయబడుతుంది. నీతిమంతులు ఎవరు అంటే, నీతిమంతునిగా తీర్చబడటానికి మనం ఎన్ని ప్రయాసలైనా పడతాం కానీ ఏ ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడలేరు. నీతిమంతునిగా నువ్వు తీర్చబడాలంటే యేసు క్రీస్తు రక్తములో నువ్వు కడగబడితేనే నీతిమంతునిగా తీర్చబడతావు. ఎవరు కడగబడతారు అంటే ఎవరైతే క్రీస్తు యేసులో నివసిస్తారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. అబ్రహాముని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవునిని విశ్వసించే వారముగా, నమ్మే వారముగా, ఆయన మీద పరిపూర్ణముగా ఆనుకునే వారముగా మనం ఉండాలి. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి అన్నమాట దేనిని నేర్పిస్తుందంటే నీలో జాలి హృదయం ఉంటుంది.
నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు ఎప్పుడు, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమిస్తావు. హల్లెలూయా. మన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన సందేశం అది. మనం ప్రార్థించినప్పుడు మనము ఆ దేవుడు నేర్పించిన ప్రార్థన మనం చేస్తున్నప్పుడు పరలోక ప్రార్థన అందులో ఉంటుంది. నా శత్రువులను నేను క్షమించిన ప్రకారము నన్ను క్షమించు ప్రభువా అని మనం అడుగుతాం. పరలోక ప్రార్థన అందరికీ తెలుసా? తెలిసిన వారికి గట్టి హల్లెలూయా చెప్దాం. పరలోక ప్రార్థనలో ఈ మాట ఉంటుంది, అయ్యా నేను నా శత్రువులను, నా విరోధులను, నా ఎడల అపరాధం చేసిన వారిని క్షమిస్తున్న ప్రకారము నీవు నన్ను క్షమించు ప్రభు. నువ్వెప్పుడు నన్ను క్షమించు ప్రభు అని అడగగలవంటే, నువ్వు నీ చుట్టూ అపరాధం చేసిన వారిని, నీకు విరోధులైనటువంటి వారిని, నిన్ను గాయపరుస్తున్న వారిని నువ్వు క్షమించినప్పుడే ఈ యొక్క ప్రార్థన నువ్వు చేయగలుగుతావు. వారి గురించి చెప్తుంది కదా దేవుని వాక్యం. ఏమంటుంది? వారు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారని ఇక్కడ వాక్యము సెలవిస్తుందంటే, దాక్షిణ్యము కలిగి వారు ధర్మమిచ్చేవారిగా ఉంటారు. అంతేకాదు, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారో వారు భూమిని స్వతంత్రించుకునే వారిగా ఉంటారు. ఒక్కసారి అబ్రహాముని గురించి ఒక్క మాటను నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అన్య జనాంగంలో నివాసం చేస్తున్నటువంటి అన్యునిగా ఉంటున్నటువంటి వ్యక్తి. కాకపోతే అబ్రహాముకి ఒక ఆశ ఉంది, ఎవరు నిజమైన దేవుడు? ఎందుకంటే అబ్రహాము వంశము విగ్రహాలను చేసి అమ్మేటటువంటి ఒక వంశములో ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఒక తెగకు సంబంధించినటువంటి వాడు. వారు అమ్ముతున్నటువంటి దేవుళ్ళను చూసినప్పుడు అనుకున్నాడు, ఇదే ఈ విగ్రహమే, నేను నా చేతులతో చేస్తున్న ఈ విగ్రహమే దేవుడైతే నేను దానిని చేశాను కదా, నేను ఇంకా గొప్ప దేవుణ్ణా అని ఆలోచన చేసినప్పుడు తనకు ఆలోచన వచ్చింది, అది కరెక్ట్ కాదు. అదే రైట్ అయితే నేను ఏదనుకుంటే అది నా జీవితంలో జరగాలి, జరగట్లేదు. సమస్తము వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంతకాలం పెళ్ళయింది, పిల్లలు లేరు, నా చుట్టూ ఉన్న వారందరికీ చక్కటి సంతానం కలుగుతుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు అర్థమైంది, నేను నా చేతులతో చేస్తున్నది దేవుడు కానే కాదు, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నన్ను చేసినటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు అంటే నువ్వు చేసినవాడు కాదు, నిన్ను చేసినవాడు. నన్ను చేసినవాడు ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన నాతో మాట్లాడితే, ఆయన నాకు కనబడితే, ఆయన అన్నటువంటి ఆలోచనతో ప్రయాసపడ్డాడు. ఒకరోజు దేవుని స్వరాన్ని విన్నాడు. అబ్రహామా, నువ్వు లేచి నీ తల్లిదండ్రులను, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చెప్పు ప్రాంతానికి వెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా. ఆ స్వరం ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఆయనకి నమ్మకం కలిగింది, ఎస్, హీ ఈజ్ ద క్రియేటర్, ఈయనే సృష్టికర్త అని నమ్మాడు. నన్ను నిర్మించిన వాడు ఈయనే, ఆయనే నాతో మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే నమ్మాడో ఆ నమ్మకంతో ఆయన మాటను విని ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజుకి అబ్రాము అని పేరు కలిగినటువంటి అబ్రాముని దేవుడు ఏమని పిలిచాడండి? ఈ రోజు నుంచి నువ్వు అబ్రహాము అని పిలువబడతావన్నాడు. అబ్రహాము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? జనములకు తండ్రి. హల్లెలూయా. ఆయన జనములకు తండ్రిగా ఆశీర్వదించాడు. విస్తరించి ఫలించే అనుభవానికి దేవుడు పిలిచాడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారిని ఆయన ఆశీర్వదించే వారిగా ఉంటాడు. ఇక్కడ అంటాడు, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు, ఆయన శపించిన వారు నిర్మూలము అయిపోతారు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానానికి వద్దాం. మన ఆత్మీయ జీవితాల్లో 2025వ సంవత్సరం అనే ఒక శ్రేష్టమైన సంవత్సరాన్ని దేవుడు మన జీవితానికి ఇచ్చాడు. ఒక శ్రేష్టమైన అవకాశం. ఈ రోడ్ మన ముందుకు వచ్చింది. మనం ప్రయాణం చేయడం మొదలు పెట్టాలి. ఎలా ప్రయాణం చేయాలి, ఏ రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం ప్రయాణం చేయాలి. మనందరికీ వాగ్దానాలు వచ్చాయి. మీ వాగ్దానాలు మీకు గుర్తున్నాయా? నా వాగ్దానాన్ని నేను మీకు ఈ రాత్రి ఒకసారి చూపిస్తాను. ఆయన జకరియా గ్రంథంలో 9వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాట, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను.
రెండంతలుగా మేలు చేస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నేనేం చేయాలి ఈ వాగ్దానాన్ని పట్టుకొని? ఈ వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన దేవుడు గనుక నాకు వాగ్దానం వచ్చిందిలే అని నేను ఊరుకుంటే పని జరిగేది కాదండి. వాగ్దానాన్ని సంపాదించుకోవటానికి నేను ప్రయాసపడవలసిన అవసరం ఉంది. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము నువ్వు పాలుతేళ్లు ప్రవహించే దేశంలో నివాసం చేస్తారని. అందుకు గాను అబ్రహాము సరే పాలుతేళ్లు ప్రవహించే దేశం దేవుడు నాకు ఇస్తున్నాడు కదా అని ఆయన ఆ దేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ నివాసం చేయడానికి ప్రయత్నం చేయలేదు. దేవుని వైపు చూస్తూ ఆ దేశము పాలుతేళ్లు ప్రవహించే దేశముగా ఉన్నటువంటి దేశాన్ని స్వతంత్రించుకోవటానికి తన వంతు ప్రయాసను పడ్డాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వచ్చేసరికి ఆ దేశం నిండా అనేక మంది దేవునిని ఎరగనటువంటి ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు. వారిని చూసినప్పుడు వీరిని జయించడం మాకు అసాధ్యం అన్నటువంటి ఒక తీర్మానానికి ఇశ్రాయేలీయుల ప్రజలు వచ్చేసారు. అంటే వీరికన్నా బలము కలిగినటువంటి వారు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నారు. కానీ దేవుని వాగ్దానం వీరిది. పట్టా వీళ్ళ చేతిలో ఉంది, డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ దాన్ని ఎవరు స్వతంత్రించుకున్నారండి? ఎస్, ఆల్రెడీ అక్కడ ఆక్యుపై చేసినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు డాక్యుమెంట్స్ చూపించి ఖాళీ చేయమంటే ఖాళీ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లే. వాళ్ళు ఖాళీ చేయడానికి ఇష్టపడట్లేదు. యుద్ధం చేద్దామంటే వారితో యుద్ధం చేయలేని గొప్ప జనాంగం అది. ఏం చేయాలో తోచక దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు ఒకటే చెప్తాడు యెహోషువతో, నువ్వు వెళ్ళు, నేను దానిని మీకు ఇచ్చేసాను. హల్లెలూయా. వన్స్ ఆయన మన చేతికి ఇచ్చేసిన తర్వాత దానిని స్వతంత్రించుకోవడానికి మనం ఏం చేయాలో తెలుసా? పోరాటం చేయాలి. దాన్నే ఆత్మీయ పోరాటం అంటారు. ఆత్మీయ పోరాటం. హోసన్న గారు పాట రాస్తారు, ఒక పాట, పోరాటం ఆత్మీయ పోరాటం. మనం ఆ పోరాటం పోరాడితేనే మనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆత్మీయ పోరాటం అని ఎందుకన్నారంటే, మనకు ఈ ఆత్మీయ పోరాటం దేంతో జరగాలో తెలుసా? శరీరంతో జరగాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మీరు శరీరాన్ని జయిస్తే కానీ మీ ఆత్మకి ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్చబడదు. ఈ శరీరం అంటదట, వద్దులే బ్రదర్, వాళ్ళతో నీకు యుద్ధం ఎందుకు అంటదట. కానీ ఆత్మ అది నీకు ఇచ్చేసాడు దేవుడు. రెండంతల ఆశీర్వాదం నీకు ఇచ్చానన్నాడు. మోకరించి ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, దేవునితో ఆ యొక్క మాట విషయమై ఆయన పాదాలు పట్టుకుని పోరాడు. యాకోబులకు నువ్వు పోరాడితే ఆయన నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎబేజు అనే ఒక పేరును మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎబేజు అనేటటువంటి పేరు. ఎబేజు దేవుని సన్నిధిలో పోరాటం చేశాడటండి. ఏమనో తెలుసా? ఎబేజు అనే పేరును మార్చుకోవటానికి దేవుడు ఆ పోరాటాన్ని చూసి ఎబేజును తన పేరుని మార్చాడు. యాకోబు దేవుని సన్నిధిలో పోరాటం చేశాడు. తన తుంటు నరము, తన యొక్క కాలు విరిగేంతగా దేవునితో పోరాడాడు. రాత్రంతా పెనుగులాడాడు. తెల్లవారి ఆ పెనుగులాటలో గెలిచాడు గనుకనే ఏమని పేరు పొందుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలు అని పేరు పొందుకున్నాడు. రాత్రికాల సమయంలో ఎబేజు అంటే ఏంటో తెలుసా? వేదన పుత్రుడు అని అర్థం. వేదన పుత్రుడు అనే పేరుని దేవుడు మార్చాడు. ఈ రాత్రి యాకోబుగా నివాసం చేస్తున్న మన జీవితాలు మార్చబడాలి అంటే, ఆయన ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే, మనము మన ఆత్మతో శరీరము మీద పోరాటానికి వెళ్ళాలి. మన శరీరాన్ని మనం జయించే వారముగా ఉండాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం గనుక ఆ బలహీనమైన శరీరాన్ని మనం బలపరుచుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దాన్ని జయిస్తామో దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందండి. సంఘానికి కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. యెషయా భక్తుని ద్వారా రాయబడినటువంటి మాట 51వ అధ్యాయంలో మనం 12వ వచనాన్ని దేవుడిచ్చాడు. అక్కడ అంటాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను. హల్లెలూయా. ఆయనే మనలను ఓదార్చువాడు. మనకి
ఈ వాగ్దానాలు ఏంటంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అవి మనము ప్రకటిస్తాం వాటిని. ఎప్పుడైతే మన స్వరంతో వాటిని ప్రకటిస్తామో వాటిని స్వతంత్రించుకునే అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనం అది పొందుకోవాలంటే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయం లేచిన వెంటనే పాదాల సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా నాకు ఇచ్చిన వాగ్దానం ఇది, నెరవేర్చవా ప్రభా, నీకు సాక్షిగా నేను ఉండడానికి సామర్థ్యం దయచేవు ప్రభా అని మనం అడిగే వారంగా ఉండాలి. 2025 మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మీ క్రియలు కార్యాలు ఇటు రీతిగా మనం ఉంచుకోవాలి. దావీదు చెప్పినట్లుగా భక్తిహీనులుగా మనము ఉండొద్దు. మనము దేవుని చేత దీవించబడినటువంటి వారిగా సాత్వికమైన అనుభవముతో ఆయనకిష్టమైన మనుషులుగా జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృప చేత దేవుడు ఈ రాత్రి మనలను ఆశీర్వదించునుగాక. ఎంతమంది